హైదరాబాద్ లోనే మొట్టమొదటి రోప్ వే నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. 1.5 కిలోమీటర్ల పాటు రోప్ వే నిర్మించడానికి నిర్ణయించుకుంది. ఈ రోప్ వే నిర్మాణం అనేది కొంతకాలంగా చర్చల్లో ఉంది. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయడానికి హెచ్ఎండిఏ ఓకే చెప్పింది. చారిత్ర నగరంలో పర్యాటకులకు ఈ రోప్ వే ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రోప్ వే గోల్కొండ పర్యాటకానికి మంచి బూస్ట్ ఇస్తుందని పర్యాటక రంగం అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేసేందుకు నైట్ ఫ్రాంక్ సంస్థ కన్సల్టేగా ఎంపికైంది. రైట్స్, నైట్ ఫ్రాంక్, K&J అనే 3 సాంకేతిక సంస్థలు కన్సల్టెన్సీ హోదాను దక్కించుకునేందుకు పోటీ పడగా నైట్ ఫ్రాంక్ కు ఛాన్స్ దక్కింది. సాంకేతిక సామర్థ్యం, సంస్థ అనుభవం పరిగణలోకి తీసుకుని కన్సల్టెన్సీకి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్థ 3 నెలల్లో నివేదికను అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణానికి అర్హత కలిగిన సంస్థను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని హెచ్ఎండిఏ భావిస్తోంది. రోప్ వే నిర్మాణం సాకారమైతే ఈ 2 చారిత్రక ప్రదేశాలను పర్యాటకులు కేబుల్ కార్లలో సందర్శించే అవకాశం లభిస్తుంది. ప్రతిరోజు దాదాపు 10,000 మంది పర్యాటకులు గోల్కొండ కోటను సందర్శిస్తున్నారు. వారిలో సుమారు 3,000 మంది విదేశీయులు ఉంటున్నారు. ట్రాఫిక్, రోడ్డు మార్గంలో ఎదురయ్యే అనేక సమస్యల వల్ల పర్యాటకుల్లో అధిక శాతం మంది గోల్కొండ నుంచి తిరిగి వెళ్లిపోతున్నారు. కుతుబ్ షాహీల సమాధులను సందర్శించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ఈ రోప్ వే నిర్మాణం అయితే గోల్కొండ కోట తరహాలోనే శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ సమాధులను కూడా పర్యాటకులు సులభంగా వీక్షించగలుగుతారు. రోప్ వే అందుబాటులోకి వస్తే 1.5 కిలోమీటర్ల మార్గాన్ని కేవలం 10 నిమిషాల్లో చేరుకునే సదుపాయం లభించనుంది. పైగా 2 చారిత్రక ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 100 కోట్ల వరకు వ్యయం కానున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పీపీపీ పద్ధతిలో దీన్ని నిర్వహించడం వల్ల పర్యాటకుల నుంచి టికెట్ల రూపంలో ఆదాయం అందుతుంది. ప్రస్తుతం మన దేశంలో మనాలి, గ్యాంగ్టక్, ఉదయపూర్, నలంద, డార్జిలింగ్, సిమ్లా, ముస్సోరీ తదితర 12 ప్రాంతాల్లో రోప్ వేలు అందుబాటులో ఉన్నాయి. అడవులు, ఎత్తైన కొండ ప్రాంతాలు, పర్వత మాలలను కలిపే ఆకాశయానాలుగా రోప్ వేలు వినియోగంలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ రోప్ వే నిర్మాణం పూర్తయితే గోల్కొండ ప్రాంతం మరిన్ని పర్యాటక హంగులను సంతరించుకోనుంది.